श्री राधे राधे मिल्क सेंटर। हमारे पास शुद्ध दही, दूध, घी, खोवा, श्रीखंड, बासुंदी, पनीर और स्वादिष्ट मिठाइयाँ मिलेंगी। शादी समारोह और पार्टी के लिए संपर्क करें। हमारा पता है स्टेट बैंक के बाजू में, मेन रोड, बेला। प्रोफाइटर सन्नी उर्फ अभिलाष गौड़। मोबाइल नंबर है हमारा 7989676718 और दूसरा नंबर है 8886797235। नमस्कार, माय माउली हिंदी समाचार में आपका स्वागत है और मैं हूं शेख इस्माइल। भाजपा जिला अध्यक्ष ब्रह्मानंद ने कहा है कि दिल्ली में होने वाले स्थानीय निकाय चुनाव राज्य में भी दोहराए जाएंगे। दिल्ली विधानसभा चुनाव में पार्टी की भारी जीत के बाद भाजपा कार्यकर्ताओं ने आदिलाबाद शहर में विधायक के आवास के सामने जश्न मनाया। इस अवसर पर पटाखे फोड़े गए और मिठाइयां बांटी गई। उन्होंने कहा है कि दिल्ली की जनता ने आम आदमी पार्टी के शासन को नकार दिया है और कहा है कि आने वाले समय में भाजपा और अधिक सफलताएं हासिल करेंगी। बीजेपी लीडर को जिंदाबाद। नरेंद्र मोदी गारी नायकत्व, नरेंद्र मोदी गारी नायकत्व। ఢిల్లీలో మనదే, గల్లీలో మనదే, ఢిల్లీలో మనదే, గల్లీలో మనదే, ఢిల్లీలో మనదే, గల్లీలో మనదే। జై బీజేపీ, జై బీజేపీ। भारत माता की योगी आदित्यनाथ नायकत्व వర్ధిల్లాలి, योगी नायकत्व వర్ధిల్లాలి, अमित शाह नायकत्व వర్ధిల్లాలి, अमित शाह नायकत्व వర్ధిల్లాలి। भारत माता की భారతదేశ ప్రజలు మళ్ళొకసారి ఒక అద్భుతమైన తీర్పుని భారతీయ జనతా పార్టీని కైవసం చేసే విధంగా కట్టిపెట్టారు। ఈ మధ్య చూసుకున్నట్లయితే ఏ రాష్ట్రంలోనైనా సరే భారతీయ జనతా పార్టీ అత్యధిక మెజారిటీతో కైవసం చేసుకుంటుంది। దీనికి కారణం దేశ ప్రధాని నరేంద్ర మోడీ మరియు భారతీయ జనతా పార్టీ యొక్క సంస్థాగతంగా పనిచేస్తున్న ప్రతి ఒక్క కార్యకర్త యొక్క కష్టమే ఈ విజయం। ఈ విజయాన్ని ప్రతి ఒక్క కార్యకర్తకు అర్పితం చేస్తున్నాము। ఎందుకంటే ఒక పార్టీ నిలబడ్డది కార్యకర్తతోటే, అదేవిధంగా ఆ కార్యకర్త కష్టానికి ఈరోజు వచ్చిన ఫలితమే ఢిల్లీ, మొన్న జరిగిన మహారాష్ట్ర ఈ ఎన్నికల్లో మనం చూసాము। రానున్న కాలంలో భారతీయ జనతా పార్టీ మరిన్ని విజయాలు అందుకుంటుంది, దానిపై ఖచ్చితమైన నమ్మకం అనేది ఉంది। ఈ రాజ్యాంగం ఏదైతే నిరూపించారో ఆ రాజ్యాంగంలో ప్రజల కొరకే ఎన్నుకోబడిన రాజ్యమే నిలబడతా తప్ప ప్రజలను పీడించి ప్రజల యొక్క కష్టాలని వాళ్ళ సుఖాలుగా మార్చుకునే వాళ్ళకి ఎప్పుడు కూడా ఈ రాజ్యం అనేది ఉండదు అని చెప్పేసి ఈరోజు ఢిల్లీలో జరిగిన ఎన్నికనే నిజ స్వరూపం। ఎందుకంటే ఆమ్ ఆద్మీ పార్టీ చేసిన అన్యాయాలు ప్రజలపై ఎన్ని రకాలుగా పీడించి, అక్కడున్న ప్రజల్ని పీడించి ఈ రాజ్యం అనేది భ్రష్టు పట్టించారో ఆ యొక్క నగరాన్ని ఇప్పుడు ఢిల్లీ బీజేపీ కైవసం చేసుకుంది। రానున్న కాలంలో ప్రతి గల్లీలో కూడా బీజేపీ జెండా అనేది ఎగురుతుంది। తెలంగాణలో చూసుకున్నట్లయితే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు వ్యవహరిస్తున్న వ్యవహారం కూడా అలానే ఉంది। రానున్న సంస్థాగత ఎన్నికల్లో కూడా మున్సిపాలిటీలో కానీ సర్పంచ్లో కానీ జెడ్పీటీసీ, ఎంపీటీసీ ప్రతి దాంట్లో కూడా బీజేపీ అత్యధిక మెజారిటీతో గెలుపొంది విజయం సాధిస్తుంది। మరొకటి గుర్తు చేస్తున్నాము, కాంగ్రెస్ మోసపూరిత వాగ్దానాలు ప్రజలు కొట్టివేశారు। ఇప్పుడు చూసుకున్నట్లయితే ఢిల్లీలో కాంగ్రెస్కి ఒక్క సీటు కూడా రాలే। కాంగ్రెస్ ఒంటరిగా పోరాటం చేస్తే దానికి వచ్చే స్థితి ఏందనేది ఇలా చూసాము। అదేవిధంగా సంస్థాగత ఎన్నికల్లో కూడా కాంగ్రెస్కి అదే రిజల్ట్ వస్తుందని చెప్పేసి భావిస్తూ
మరొకసారి భారతీయ జనతా పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, ప్రతి ఒక్కరికి ఢిల్లీ విజయోత్సవ సంబరాల సందర్భంగా ఆదిలాబాద్ ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ భారత్ మాతాకి జై!